తగ్గేదేలే. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్. జాతర సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా, అక్కడి నుంచి అట్లనే వెళ్ళిపోతుంది. నథింగ్. ప్రభాస్ అన్న సాక్స్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఎనీవన్ యాక్టర్. అసలు తగ్గేదే లేదు. ఒకప్పుడు బాహుబలి ఎరా ఎలా అన్నారో ఇప్పుడు పుష్ప ఎరా. ఢిల్లీ సాయం మూవీ देखने ఢిల్లీ సాయం చింపేశారు. ఏటర్స్ అందరికి రప్ప 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 పెట్టిండు. ఎవ్రీ 10 నిమిషాల క్లైమాక్స్ మొత్తం బాయ్ ఉంది మొత్తం. మూవీ అరాచకం, అసలు అరాచకం. సెకండ్ హాఫ్ పీక్స్ అంతే, అస్సలు తగ్గేదే. అల్లు అర్జున్ విశ్వరూపాన్ని చూసిన, విశ్వరూపం సినిమా తగ్గేదలే. అసలు అల్లు అర్జున్ మాత్రం ఎక్సలెంట్ అండి, సూపర్. రప్ప రప్ప ఫైట్ మాత్రం అదర్స్. హైలైట్స్ ఏంటి అంటే బాగా నచ్చింది? బాగా రప్ప రప్ప ఫైట్ చాలా బాగుందండి. అండ్ డాన్స్ కూడా అసలు తగ్గేదలే. మేనరిజం, డైలాగ్స్ మొత్తం అన్ని బాగున్నాయండి. డైలాగ్ చెప్పండి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, పుష్ప అంటే వైల్డ్ ఫైర్. లాగ్ ఏం లేదండి. సినిమా ప్రతి మినిట్ సస్పెన్స్ తో మంచిగా బాగుంది. ఎక్సలెంట్. అండ్ శ్రీవల్లి కూడా బాగుంది, మంగళం శ్రీను, ఎవ్రీథింగ్ ఇస్ రికార్డు కొట్టాలంటే ఒకటే ఫస్ట్ సూపర్. బన్నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. ప్రభాస్ అన్న తర్వాత ఎవరైనా ప్రభాస్ అన్న ఫుడ్ గ్రేటర్ దెన్ ఎనీవన్. ఫస్ట్ హాఫ్ లాగ్ భయ్యా, సెకండ్ హాఫ్ బాగుంది, అరాచకం. బాహుబలి రికార్డులు లేచిపోతాయి అంటున్నారు. నథింగ్. ప్రభాస్ అన్న సాక్స్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఎనీవన్ యాక్టర్. సూపర్ చాలా బాగుంది. 1500 కోట్లు వస్తుంది పక్క, ఈజీ వస్తుంది. 3 గంటలు 20 నిమిషాలు లాగ్ ఉందా బ్రో? ఎక్కడ లాగలేదు బ్రో, చాలా బాగుంది సినిమా, ఎక్కడ లాగలేదు. ఒకప్పుడు బాహుబలి ఎరా ఎలా అన్నారో ఇప్పుడు పుష్ప ఎరా. 1500 కోట్లు. రైటింగ్ సూపర్, అసలు ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో చాలా బాగుంది. జాతర సీన్ అయితే ఉంది, గూస్ బంప్స్ ఫుల్. ఒక 20 మినిట్స్ ఎపిసోడ్ ఉంది, సూపర్ ఉంది. బీజం కూడా మొత్తం బాగుంది. మొత్తం ఓవరాల్ బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ హిట్ భయ్యా. బాగుంది. నా పుష్ప 1.5 అయితే పుష్ప 2 వైల్డ్ ఫైర్ అన్న జబర్దస్త్ ఉంది, అసలు తగ్గేదే లేదు అన్న. వైల్డ్ ఫైర్ అన్న అసలు ఒక్కొక్క సీను అసలు క్రేజ్, అసలు ప్రతి ఒక్క ఫైట్ హైలైట్. ఇంటర్వెల్ ఫైర్ అయితే లాస్ట్ క్లైమాక్స్ ఫైర్ అయితే వైల్డ్ ఫైర్, అసలు తగ్గేదే లేదు. చాలా బాగుంది. బన్నీ ఎలా ఉన్నాడు ఇందులో? సూపర్. ఎలా ఉంది మేడం? బాగుంది. ఎస్, ఖచ్చితంగా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు, అందరు చూడొచ్చు. సుకుమార్ గారి టేకింగ్ ఎలా ఉందండి? సుకుమార్ గారి డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. క్రేజ్ ఉంది బాయ్ సినిమా అయితే. మొత్తం 1500 కోట్లు అన్నట్టు సినిమా మొత్తం ఇచ్చి వాడేసిన. అసలు అయితే క్లైమాక్స్ అయితే ఒక రేంజ్ ఉంది మొత్తం. అసలు క్లైమాక్స్ ఎవ్రీ 10 నిమిషాల క్లైమాక్స్ మొత్తం బాయ్ ఉంది మొత్తం. పార్ట్ 1 కంటే పెద్ద హిట్ అవుతుందా? వస్తుంది 1700 కోట్లు, 2000 కోట్లు వస్తుంది మంచిగా. ఫ్యాన్స్ కి పీక్స్ ఇది. ఏటర్స్ అందరికి రప్ప 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 పెట్టిండు. రికార్డులు రప్పనా? ఫుల్. ఇది బ్రాండ్. సుకుమార్ సార్ డైరెక్షన్ ఎలా ఉంది? నెక్స్ట్ సూపర్ ఉంది. బన్నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అద్దరు కొట్టేశాడు. హైలైట్స్ ఏంటి? క్లైమాక్స్ అన్ని ఎవ్రీ సీన్ ఎక్సలెంట్ ఉంది. సుకుమార్ గారు బాగా చేశారు, చింపేశారు. రప్ప రప్ప రికార్డులు రప్పనా? రప్ప రప్ప. సినిమా చాలా బాగుంది. అల్లు అర్జున్ గారికి కంగ్రాచులేషన్స్. ఇంకా తెలుగు చలచిత్ర పరిశ్రమలో అత్యద్భుతమైన జాతర సీన్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా, అక్కడి నుంచి అట్లనే వెళ్ళిపోతుంది. ఇక అసలు తగ్గేలే సినిమా. జాతర సీన్ నుంచి ర్యాంప్ ర్యాంప్ ర్యాంప్. అల్లు అర్జున్ 1 మ్యాన్ షో, నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. డైరెక్షన్ టేకింగ్ ఎలా? సుకుమార్ మెంటల్ సుకుమార్ ఎమోషన్స్ తో కొట్టేసిండు, లాస్ట్ కి ఎమోషన్ తో కొట్టేసిండు సుకుమార్. బీజిఎం అసలు లాస్ట్ కి బీజిఎం మెయిన్, అసలు లాస్ట్ కి మాటలు కూడా పక్కా 2000 బ్రో, పక్కా 2000 crore, పక్కా 2000 crore. సూపర్ ఉంది, సూపర్ సినిమా. బాగుంది, చాలా బాగుంది. అల్లు అర్జున్ విశ్వరూపం చూపించాడు. ఒక ఆర్టిస్ట్ గా ప్రూవ్ అయ్యాడు. ఆర్టిస్ట్ అల్లు అర్జున్ చాలా బాగుంది. నేషనల్ అవార్డు ఇచ్చినందుకు న్యాయం చేశాడు. ఓకే, బాగుంది. పార్ట్ 3 ఇంకా బాగుంది అనుకుంటున్నాను. చాలా బాగా చేశాడు, యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది, మంచిగా చేశాడు. చాలా బాగుంది. హైలైట్స్ ఏంటి? వాట్ ఆర్ ద హైలైట్స్? ఎలా ఉంది మేడం?
తగ్గేదేలే. బన్నీ ఎలా ఉన్నాడు ఇందులో? బాగున్నాడు, చాలా బాగుంది, చాలా బాగా చేసింది. సుకుమార్ సార్ టేకింగ్ ఎలా ఉంది? సూపర్ సూపర్, చాలా బాగుంది. ఏం చెప్తావు అంటే పుష్ప 2 గురించి ఒక ముక్కలో ఏం చెప్తావు? వెరీ గుడ్ ఐటమ్, చాలా జస్టిఫై చేస్తుంది, అందరు చూడాలి. తగ్గేదేలే. చెప్పు ఎలా ఉంది? నంబర్ 1 నిజంగా మైండ్ బ్లోయింగ్. పెట్టిన డబ్బులకు వర్త్ ఇట్? నంబర్ 1 మాధురి కాదు. ఎలా ఉంది సార్ మూవీ? పైసా వసూల్. వర్త్ ఇట్? వర్త్ ఇట్. ఎలా ఉంది బ్రో? ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి, బాగుంది మూవీ, బాగుంది నిజంగా బాగుంది. హైలైట్స్ సెకండ్ హాఫ్ అంతా హైలైట్ అన్న మూవీ. సెకండ్ హాఫ్ 1 hour 50 minutes గుండె కొట్టేసుకుంటుంది అన్న. మ్యూజిక్ రీచ్ అయిందా? ఇంకా 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 రీచ్ అయింది అన్న. చాలా పర్ఫార్మెన్స్ ఇందులో ఎలా ఉంది? ఎవరిది? బన్నీదా చింపి పాడేశాడు అన్న. టాప్. సుకుమార్ టేకింగ్ ఎక్సలెంట్, నంబర్ 1. బాగుంది సినిమా, చాలా బాగుంది. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? చాలా సూపర్. సూపర్ బ్రదర్, సూపర్. హైలైట్స్ ఏంటి సార్ మూవీలో? అల్లు అర్జునే ఒక పెద్ద హైలైట్. అల్లు అర్జున్కి శ్రీవల్లి తోడవడం ఇంకో పెద్ద హైలైట్. రికార్డ్స్ లేచిపోతాయా? ఈజీగా మడత పెట్టేస్తుంది. 3 గంటలు 20 నిమిషాలు అన్న లాగ్ అనిపించింది. ఏమీ తెలియలేదు, అదిరిపోయింది సినిమా. బ్రో బ్లాక్ బాస్టర్ మూవీ అలా, సూపర్ సూపర్ సూపర్. ఎలా ఉంది బ్రో? తగ్గేదే లేదు బ్రో, బాగుంది బ్రో చాలా. दिल्ली से आया हूँ मूवी देखने, दिल्ली से आया हूँ मैं, दिल्ली से. टाइगर अल्लू अर्जुन का फैन है और क्या, इससे पूछो कैसा है मूवी. मैड. कैसा है? हाँ मूवी कैसा है? कौन? मूवी कैसा है? मैड, एकदम क्रेजी फाइट सीन, इससे पूछो. బాగుంది, వేరే లెవెల్ బాగుంది. ఫైట్స్ గట్టిగా ఉన్నాయి, బీజం కొంచెం డిసప్పాయింట్ చేసిన, ఫైట్ మాత్రం చాలా పుష్పరాజ్ బ్రాండ్ గుర్తుండిపోద్ది. బ్రాండ్ అన్న